జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపు అయితే ఇచ్చాడు, వెన్నుపోటు వారోత్సవాలు అంటూ. ఏంటంటారు ఈ వెన్నుపోటు వారోత్సవాలను ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి 5 ఏళ్ల పాటు నువ్వు పోసిన ప్రజలకు పొడిచిన ఎన్నుపోటుకి సంతోషంగా 2 సంవత్సరాలు సంతోషంగా హ్యాపీగా గడిపారు. ఎలాంటి విధ్వంసకాండలు లేకపోతే మర్డర్లు మానభంగాలు లేకుండా జరిగిపోయినాయి. అందుకని వెన్నుపోట. సంక్షేమ పథకాలు ఇస్తే వెన్నుపోట. నువ్వేం చేసింది ఏమి లేదు, చెప్పుకోవడానికి నువ్వు చేసిన పెద్ద ఘనకార్యాలు ఏమి లేవు. ఏం చేసావు నువ్వు కేసీఆర్ ఇద్దరు కలిసి ఆంధ్రాని సంకనాకి ఇచ్చేసి తెలంగాణలో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారా లేదా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలా? మీ వ్యాపారాలయ్యా. మరి ఇక్కడ నువ్వు రాజధాని కట్టను దేనికి? ఒకసారి ఏమో 33,000 ఎకరాలు ఏం సరిపోతుంది అన్నావు. ఆ తర్వాత ఏమో నువ్వు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నావు. చీఫ్ మినిస్టర్ ఆడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్నావు. మరి మీ ఇంట్లో కూర్చో, లేకపోతే నువ్వు ఆడన్నా కూర్చోవాలి కదా. ఆడ కూర్చోకుండా బెంగళూరులో కూర్చుంటావు పోయి. ఇప్పుడు ఏంది బెంగళూరు చేయమంటావా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఇప్పుడు మా విధానం మాదండి. ఇప్పుడు ఎన్నుపోటు ఎవరికి పొడిచావు? నువ్వు వర్క్ పోలీసు వాళ్ళకి పొడిచిన ఎన్నుపోటు ఏంటి? పాపం ఏం పోయడం లేదా? అర్రే నేను చెప్తా వాళ్ళ నెత్తిని పెట్టుకొని చూసుకున్నాను అంటున్నాడు ఆయన. నెత్తిని పెట్టుకొని చూసుకుంది కాదు, ఏడ పెట్టుకుంది. పోలీసులకి వీక్లీ ఆఫ్ ఇస్తానన్నావు, అవి ఇచ్చావా? ఏమో లేదు. మరి పోలీసులకి ఎన్నిపోటు పడిచావు కదా నువ్వు. ఆ తర్వాత ఉద్యోగస్తులు సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లో నేను సంతకం చేసి ఇస్తాను. వాళ్ళ కాదు, తెలియక ఇచ్చిన హామీ అని చెప్పి సజ్జలు చెప్పాడు కదా. ఆడేవాడండి సజ్జలు గాడు. నువ్వా సీఎం, వాడా సజ్జల సీఎం? నువ్వు అది కూడా చెప్పు. నువ్వు సజ్జల సీఎమ్మా లేకపోతే నువ్వు సీఎమ్మా? అది తెలియంతనంతో ఇచ్చిన హామీ అని ఆయన ఒప్పుకున్నాడు కదండి. నీదైతే తెలియంతనమా? ఎదుటాళ్ళు చేస్తేనో అది తప్ప. నువ్వు చేసిన తప్పు తెలియనితనం అంటావు, ఎదుటాళ్ళు చేస్తేనో అది కావాలని చేశానంటావు. డిఎస్సి ఇస్తానన్నా ప్రతి సంవత్సరం ఇచ్చావా? ఒక్క డిఎస్సి అని ఇచ్చావా? 5 సంవత్సరాలు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము మేము. సచివాలయం కానీ వాలంటీర్లు కానీ. వాలంటీర్లు సచివాలయాలు 50 మందికి నువ్వు శతపన్ను కూడా వేసావుగా. ఆ శతపన్నుతో ఇచ్చింది నువ్వు డబ్బులు జేబులో డబ్బులు పెట్టించావా? వాళ్ళు వాలంటీర్లు ఉద్యోగాలు. ఇవాళ నువ్వు వాలంటీర్లని రెవెన్యూలు చేయకుండా పోయినందుకు వాళ్ళు సంకనాకుతున్నారు ఇవాళ. అదే రెవెన్యూలు చేసి ఉంటే అయ్యేదిగా, వాడు కంటిన్యూ చేయాల్సి వచ్చేదిగా. అది చేయలే నువ్వు. మరి నీ ఏందంటే 50 మంది మధ్యలో ఈయనొకడిని పెట్టి నా కార్యకర్తను ఒకడిని తయారు చేసుకుందాం అని ఉద్దేశంతో పెట్టిన వాలంటీర్ ఉద్యోగాలే తప్పితే దాని మూలాన్ని ఒరిగింది కూడా ఏం లేదు. అవును కదా? అవునా కాదా? అవుతుంది. ఏందంటే ఇప్పుడు అంతకుముందు వాలంటీర్ ఉద్యోగం ఉండా లేకపోయినా ఈ సేవలోకి వెళ్తే ఇవాళ వారం రోజుల్లో అన్నీ వచ్చాయి. అసలు ఇవన్నీ కాదండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు అంటారు. ఆ సూపర్ 6 గురించే నేను చెప్తా. 3 సిలిండర్లు ఇచ్చాడా? 4,000 అన్న తర్వాత ఏ రోజైతే ఆయన అనౌన్స్ చేశాడో ఆ రోజు నుంచి 4,000 రూపాయల కాడికి ఇచ్చాడా లేదా? 2 ఉచిత మహిళా బస్సు ఇచ్చాడా లేదా? ఇచ్చారు. ఉచిత ఇసుక విధానం ఇచ్చాడా లేదా? ఇప్పుడు సచివాలయ వ్యవస్థను రద్దు చేయలేదు కదా. 1వ తారీఖు అందరికి జీతాలు పడుతున్నాయా లేదా? పడుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఇచ్చినవి ఇంకా చాలా ఉండే. అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేశాడా? పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టే పరిస్థితి ఉందా లేదా? మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ధరల నియంత్రణలో ఉండయా లేవా? ఉండే. ఇట్టా చెప్పుకుంటా పోతే చిట్టా చాలా ఉంది. జనానికి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. రైతు భరోసా ఇచ్చాడా? ఇచ్చాడు. 7వది చెప్తున్నా మళ్ళీ. రైతు భరోసా నువ్వు 13,000 రూపాయలు అన్నావు. 20,000 రూపాయలు అందరూ అకౌంట్లో పడుతున్నాయా లేదా? వాళ్ళ రైతులందరూ ఆనందంగా ఉండాలని ఫస్ట్ సంవత్సరం కొంచెం ఇబ్బంది అయింది. మీరు అంతా బ్లాక్ చేసి కొనకుండా వ్యాపారస్తులను వ్యాపారాలు జరగనీయకుండా మీరు చేసిన అరాచకం మాకు బాగానే తెలుసు. అది అయిపోయింది. మిర్చి ఈరోజు 23,000 రూపాయల దాకా వెళ్ళిందా లేదా? అది 7,500కే కొనాలని చెప్పి మేము రూల్ పెట్టలేదు కదా తీసుకొస్తే. ఇప్పుడు రైతులు సుఖంగానే ఉండారు. ధాన్యానికి వాళ్ళు 2,300. ఇవన్నీ కాదండి, ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఇవ్వాల్సిన 1,500 ఇవ్వట్లేదు, నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వట్లేదు. ఇవన్నీ ఇవ్వట్లేదు కాబట్టి వెన్నుపోటు పొడిచినట్టే అంటున్నాడు ఆయన. నిరుద్యోగ వృత్తిని ఆపేసింది ఎవడు? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తున్నారుగా. ఇస్తున్నారు. ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు చెయ్యింది ఏంటి? ఇది ఒక్క నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నారు మీరు. నిరుద్యోగ వృత్తి గురించి ఇప్పుడు జేబులో డబ్బులు చూసుకోవాలి కదా మనం ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఇస్తారు.
దాని గురించి నువ్వు చెప్పాలని పని లేదు. జనానికి ఎన్ని పోటు పొడిచింది నువ్వు ఇచ్చిన హామీలు. వెన్నుపోటు అలవాటుగా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజల వరకు అని చెప్పేది, చాలా మందికి వెన్నుపోటు పొడిచే ఇక్కడ దాకా వచ్చాడని చెప్పేది అంబటి రాంబాబు చెప్తున్నాడు. ఇది నేను అంటున్న మాట కాదు. అంబటి రాంబాబుకి అసలు ఏం తెలియదు. ఆడికి గన్నాలు అవ్వట్లేదంట. మావి గన్న అని చెప్పి నిన్న దాకా అయిపోయింది. ఇక తర్వాత నిన్నేమో డిఎస్సి ఇస్తే దాంట్లో ఏదో చెప్తున్నాడు బ్రిడ్జ్ గేమ్ గురించి. అది పోయి ఏషియా గేమ్లోనే ఉంది. అది కూడా తెలియకుండా వీడికి ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. వీడికంటే గొడగడికి పోయేవాడు కూడా నయమే, పందులు కాసుకున్న వాళ్ళు కూడా నయమే. వాళ్ళని కించపరచాలని కాదు, వాళ్ళు నయం. ఇంకా ఏంటంటే వాడికి నీడని ఎక్కడ పెట్టాలో లేకపోతే ఎన్నింటికి వాటికి ఫుడ్ పెట్టాలో కూడా తెలుసు. వీడికి ఏం తెలుసు మీరు? ఎందుకంటే తెలియకుండానే భారీ నీటిపారుదల శాఖ మంత్రి చేశాడు అంటారా ఏంది? మరి నీకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయినాడు, నీకు పోలవరం గురించి నాకే అర్థం కాలేదన్నాడు. నువ్వా నేనా? ఎవడన్నాడు? ఆ పోలవరం ప్రాజెక్టు తెలిస్తేనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి చేయాలని. అది భారీ నీటిపారుదల శాఖ మంత్రి కాదు. ఉండ ప్రాజెక్టుల నుంచి అయినా కానీ కాలువలకు లైనింగ్ లేపించావా లేదా మురికాలు లేపించావా? ఏది చేయలేదు నువ్వు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి చెప్పుకోవడం తప్ప సంగనాడని తప్ప దేనికి పనికిరావు నువ్వు. సరే ఇవన్నీ కాదండి, అసలు ఏమంటారు మీరు? అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఉండవల్లి రైతులకు నేను న్యాయ సహాయం చేస్తాను అంటున్నాడు. మరి ఆయన మీరు పొలాలు ఇవ్వద్దు అంటున్నాడు. నేను వస్తే మావిగానే అంటున్నాడు. వీడు మావిగానే మామిడికాయ బాధ మామిడికాయ తాండ్ర గురించి వదిలే. నువ్వు వస్తే కదా వస్తానంటున్నాడు. వస్తానంటావు, రావాలి కదా. వచ్చిన తర్వాత చెప్పి కాకమ్మ కబుర్లు నువ్వు మావిగన్నో లేకపోతే ఉండబల్లి వాళ్ళకో లేకపోతే వీళ్ళకి ఏదో రైతులకి ఏదో సాయం చేస్తాను 3 సంవత్సరాల తర్వాత. అదే వీళ్ళేం ఆలోచించకుండా రైతులు నష్టపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఇచ్చారా లేదా? నువ్వైతేనేమో ఈ గవర్నమెంట్ డబ్బులు వస్తే ఇస్తానన్నట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు సహాయం చేయడానికి నీ చేతులు రావు అన్న సంగతి మాకు ముందు నుంచి తెలుసు. నువ్వేందంటే అంతవరకు స్వార్థం, నీ పార్టీయే స్వార్థం. బూతుల పార్టీ, గొడ్డల పార్టీ, ఎట్లాంటి పార్టీ నేను ఎప్పుడు జీవితంలో చూడలేదయ్యా. నువ్వు పోయేమోనో అక్కడ తెలంగాణలో లాబింగ్ చేసుకొని రెండోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేశావు. ఎందుకు చేశారు? మీరు అందరూ కలిసి చేసిన నాటకమే కదా అది. అందుకని నువ్వు పోటీ చేయనప్పుడు మేము ఎందుకు పోటీ చేయాలని చెప్పి మేము చేయలే అక్కడ. అప్పుడు ఏం గవర్నమెంటే మారిపోయింది. మారిందా లేదా? మారుతుంది. అందుకే సమీకరణలు ఉన్నాయి, కొన్ని మారుతూ ఉంటాయి. ఇవన్నీ కాదండి, ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పదే వైసీపీ నాయకులు టార్గెట్ చేయటం కూడా ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా, ఒక కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉమ్మడి కుటుంబం ఉంటుంది. నాకు జరిగింది చెప్తాను. మా నాన్నకి నాకు లేనిపోని గొడవలు పెట్టారు. తర్వాత మీ ఇద్దరం కలవలేదా? ఇద్దరం కలిసి కూర్చోట్లేదా? భోంచేయట్లేదు. కుటుంబం అంటే నచ్చదంటారా ఆయనకి? ఆ ఉమ్మడి కుటుంబం అంటే అసలు నచ్చదు కదా వాళ్ళకి. ఉమ్మడి కుటుంబంలో విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కొంతవరకు. ఆ తర్వాత కాలక్రమేణా విడిపోయినాయి. ఎవడు దారి ఆడిది అయిపోయింది. అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఒకడు పని చేస్తాడు, ఒకడు పొలం పోతాడు, ఒకడు ఉద్యోగం చేస్తాడు, ఒకడు ఇంట్లో చూసుకుంటాడు, చిన్నపిల్లలు బాగోకపోతే ముసలాళ్ళు చూసుకుంటారు, స్కూల్ కాలేజీలకు వదిలిపెట్టి రావాలంటే వాళ్ళు వదిలిపెడతారు, ఒకడు బరిగొడ్డు చూసుకుంటాడు. ఇంట్లో పాడి పంటలకు ఏ లోటు ఉండేది కాదు. ఇప్పుడు అదేమంటారు, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా భారతదేశం ఎప్పుడు బెనకల తొణకల. ఉమ్మడి కుటుంబాలు ఉండటం మూలానే అది దొనకలేదు. సరే ఇవన్నీ కాదండి, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నారు. ఏమంటారు మరి మీరు? మడిచి ఆడ పెట్టుకోమని అది మావిగన్న. ఏంటండి అంటున్నారు? అంతే కదా, మావిగన్న ఏంట్రా? అవన్నీ ఉండే కదా అందులో. గుంటూరు లేదా? విజయవాడ లేదా? మచిలీపట్నం లేదా? ఉంది కదా. దాని గురించి నువ్వేమంటావు? ఎక్కడ కట్టమంటావు? ఎక్కడ కట్టమంటావు? అంటే అమరావతిలో మీకు ఎయిర్పోర్ట్ లేదు, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతిలో సీ పోర్ట్ లేదు, మచిలీపట్నంలో సీ పోర్ట్ ఉంది అంటున్నాడుగా. మరి తెలంగాణలో కూడా ఉండాలి కదా సీ పోర్ట్. అక్కడ మాకు అనవసరం. ఢిల్లీలో కూడా ఉండాలిగా, హర్యానాలో కూడా ఉండాలిగా, పంజాబ్ లో కూడా ఉండాలిగా. మరి అన్ని చోట్ల ఉండాలి కదా ఎయిర్పోర్ట్ లేదా సీషోర్ ఉండాలి కదా. ఇప్పుడు మాకు 100 ఉన్నాయి. ఇదిగో మన పైనుంచి కిందాక ఎన్ని పోర్టులు ఉండే? ఆయన తెలంగాణకు ఉండయా? లేవు కదా. వాడు అడుగు తినాల్సిందే. వాడు ఇటు పోవాలి, లేకపోతే బొంబాయి పోవాలి, లేకపోతే గుజరాత్ పోవాలా. మనం ఎక్కడ ఉన్నాం? నీ మావిగను నీ తొక్కలేదు. నువ్వు 5 సంవత్సరాల్లో నీ మచిలీపట్నం పోర్టుని ఎంతవరకు అభివృద్ధి చేసావు? ఏం చేసావు? వేడా? ఏం చేసావు? ఎన్ని కట్టావు? ఇప్పుడు మొత్తం కడుతున్నారుగా. నువ్వు కడితే ఈ పాటికి
మరి పోర్టు పూర్తి చేస్తే ఓడలు రావాలి కదా. అంటే నాకు తెలియదు అవి రావాలని, ఆ? అవి రావాలని మాకు తెలియదు. మరి వచ్చిందాక నువ్వు ఇప్పుడు దాకా గుడ్డుకురాను కానీ పొళ్ళు చదువుతున్నావా? లేదు కదా. పోర్ట్ అయితే కట్టాము, పోర్టుకి నౌకలు రావాలని మాకు తెలియదు అండి. మరి నౌకలు రావాలంటే ప్లాట్ఫారం ఉండాలా, ప్లాట్ఫారం ఉన్న తర్వాత దాంట్లో క్రెయిన్లు ఉండాలా దించుకోవటానికి. ఇవన్నీ ఏం తెలియకుండా నేను అందుకే కదా నేను 11 పరిమితం చేసింది. యాడు పడితే అక్కడ, ఎంత పడితే అంత నీ ఇష్టానుసారం చేసుకున్నావు నాయన. అంతేనా? మళ్ళీ ఈ మధ్య ఏందో రోజా ఏందో తెగ వాగుతుంది, ఏదేంది మీసాల రోజా అని చెప్పేది ఒక పాట. నిన్న ఆ పాట చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. ఎందుకు నీకు రోజా? ఇది ఎగిరి పడ్డా ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. నీకు ఇచ్చేది అదే. నీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నీకేం రూపాయి ఏడో గుర్తుపెట్టుకో. ఉండి అన్న జాగ్రత్త చేసుకో. లేదనుకో అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకే. ఆ టైం కూడా వస్తుంది. నీకు పైన దేవుడు ఉన్నాడు, కింద. సరే, ఇక్కడ రోజా గారు ఒక కాంట్రవర్షియల్ కామెంట్ అయితే చేశారు రీసెంట్ లో. నన్ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు పతనం స్టార్ట్ అయ్యిద్ది అంటే ఒక కామెంట్ చేశారు. నిన్ను అరెస్ట్ చేస్తే పతనం కాదు, అసలు రాష్ట్రానికే పెద్ద వ్యూస్ వస్తాయి, ఇంకా కంపెనీలు వస్తాయి, ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. నీలాంటి గబ్బునూరాలని అరెస్ట్ చేస్తే జైల్లో చచ్చిపోతాడు నాకు తెలుసు. కానీ హార్ట్ అటాక్ వచ్చి ఎందుకంటే నీ గబ్బు నోరుతో వేసుకొని పడుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఊరేసుకొని చచ్చిపోతాడో, లేదా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడేమో. అంతేగాని నిన్ను అరెస్ట్ చేసినా ఒకటే, దారిని పోయి కుక్క గొలుసేసి లోపల కట్టేసినా ఒకటే.